నేమ్ ఇస్ నారాయణ. మాది కర్నూల్, కానీ ఉండేది మాత్రము సియాటిల్ యుఎస్ఏ. లాస్ట్ 3.5 years బ్యాక్ ఒకసారి వచ్చాము. నేను మా నాన్నగారు వచ్చాము. అప్పుడు చూసాము, వీఆర్ వెరీ ఇంప్రెస్డ్. ఆ టైంలోనే మేము అనుకున్నాం మళ్ళీ రావాలి, మళ్ళీ ఇక్కడ డొనేట్ చేయాలి అనుకున్నాము. సో మళ్ళీ ఇప్పుడు రావాల్సి వచ్చింది. మా నాన్నగారు ఇప్పుడు లేరు. ఇన్ మెమరీ ఆఫ్ హిమ్ ఈ రోజు డొనేట్ చేశాము. కాకపోతే ఇక్కడ the kind of work they do is amazing, right? People who don't have anybody, right? They come here, they take care of them. వాళ్ళకి మతి స్థిమితం లేని వాళ్ళకి, ఎస్పెషల్లీ వాళ్ళంతకు వాళ్ళు పని చేసుకునే వాళ్ళకి కూడా ఇక్కడ మంచి సర్వీస్ ఉంటుంది. ఐ థింక్ దే ఆర్ డూయింగ్ గాడ్స్ వర్క్. ఇట్స్ రియలీ రియలీ అమేజింగ్. అండ్ ఫ్యూచర్లో కూడా మాకు ఆపర్చునిటీ వస్తే డెఫినెట్గా డొనేట్ చేయడానికి ట్రై చేస్తాము. నాట్ జస్ట్ గురూజీ గారు, all the volunteers here, all the staff here, we really appreciate all the things they do. Money contribution is only very small part of it, but actually staying here and doing the actual work is 100,000 times much better. If anybody is seeing this video, please check out and see if you can also donate it. నమస్కారం అండి, నా పేరు సరిత. నేను సియాటిల్ వాషింగ్టన్లో ఉంటాను. మేమిద్దరం మైక్రోసాఫ్ట్లో వర్క్ చేస్తాము. నేను ఇదే ఫస్ట్ టైం రావడం. లైక్ అస్సలు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా వాట్ ఇట్ ఈస్. బట్ మా హస్బెండ్ ఇక్కడికి వచ్చి డొనేట్ చేయాలి ఫాదర్ పేరు మీద అంటే వచ్చాను. ఇంకా టెంపుల్ చూడలేదు, కానీ అన్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళందరినీ చూసేప్పటికీ లైక్ కైండ్ ఆఫ్ ఇట్స్ హార్ట్ వెల్బింగ్. అస్సలు బ్లైండ్నెస్ లైక్ అన్ని డిఫరెంట్ పీపుల్ కూడా వచ్చి లైక్ మంచిగా వాళ్ళు ఉండడానికి తినడానికి అన్నిటికీ బాగా వీళ్ళు సదుపాయంగా అన్ని చేశారు. సో వీఆర్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ యాక్చువల్లీ ఆన్ వాట్ దే ఆర్ డూయింగ్. ఐ వుడ్ రియలీ అప్రిషియేట్ ఆల్ ద స్టాఫ్ హియర్. అండ్ ఇఫ్ ఎనీబడి ఈస్ చెకింగ్ ద వీడియో, ప్లీజ్ డూ చెక్ అవుట్ అండ్ దిస్ వెరీ గ్రేట్ వర్క్ దే ఆర్ డూయింగ్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తి మేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.